హలో హాయ్ వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండండి, అందరికీ ఇష్టమే కదా. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు. ప్రాసెస్ చూసేద్దామా? వచ్చేసేయండి మరి కిచెన్లోకి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు. సింపుల్ అండి ఈ ప్రాసెస్ చేసుకోవడం. ఆలూ ఫ్రైని చపాతీలోకి, రోటీలోకి తీసుకోవచ్చండి, రైస్లోకి కాకుండా. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. సింపుల్ అండి చేసుకోవడం, ప్రాసెస్ ఎక్కువ ఏం ఉండదండి. సో పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మన ఛానల్ 500+ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసేయాలి బాగా. వాటి ఫ్లేవర్ మనకి ఆ పచ్చిమిర్చి ఆనియన్కి పట్టేంత వరకు కలుపుకోవాలండి. బాగా పచ్చిదనం పోయేంత వరకు కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఇలా పచ్చిమిర్చితో చేస్తే బాగుంటుందండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మన క్వాంటిటీ ఆలు ఎంత తీసుకున్నామో అంత వేసుకోవాలి, అంతే. నిమిషాల్లో రెడీ అయ్యేదంటే ఆలు ఫ్రై అండి. మనం ఆలుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, తెలుసు కదా మీకు కూడా. నా స్టైల్లో అయితే ఇలా సింపుల్గా చేస్తానండి ఆలు ఫ్రై అంటే. నెక్స్ట్ పసుపు అండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎల్లో కలర్గా ఉంటుందండి ఇది కర్రీ, బాగుంటుంది ఆలు ఫ్రై. నెక్స్ట్ ఆలు యాడ్ చేయాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి పీసెస్గా. నేను వాటర్ లేకుండా ఫ్రై చేస్తానండి, వితౌట్ వాటర్. మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుందండి మనకి. చూడండి, అలా చిన్నగా కట్ చేయాలండి పీసెస్ ఆలుని. చాలా ఓపికగా కట్ చేయాలండి. అవి మాత్రం చిన్నగా కట్ చేయాలి, టైం పడుతుందండి జస్ట్ వీటికైతే. చూడండి నేను ఎంత మంచిగా కట్ చేశాను చిన్నవిగా. సో అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడాలండి. చూడండి మనకి ఎంతగా ఫ్రై అవుతుందో. ఉడికిపోతుందండి, జస్ట్ ఆయిల్లోనే ఉడికిపోతుంది మనకి ఆలు. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్ ఉంది కదండి చూడ్డానికి. చపాతీలోకి అయినా రోటీలోకి బాగుంటుందండి, అస్సలు టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఇలా క్లోజ్ చేసేసి ఒక 5 to 6 మినిట్స్ తర్వాత చూసేద్దాం. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, కలుపుకోవాలి అలా. చూడండి మనకు ఆయిల్లోనే పీసెస్ అనేవి ఉడికిపోతాయండి.
చిన్నగా కట్ చేసాం కదా మనము, అందుకే మనకు ఆయిల్లోనే డీప్ ఫ్రై అయిపోతుంది. చూడండి, చాలా బాగుంటుందండి కర్రీ ఇది. అంతే, మనకు రెడీ అయిపోయింది ఆలు ఫ్రై. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. బాయ్ బాయ్.